గేమ్స్ ఉన్నాయి. గేమ్ఫ్లిక్స్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో అందరూ డిజిటల్ గా ఫోన్స్ కి అడిక్ట్ అయిపోవడం, లేదంటే మూవీస్ కానీ లేదంటే అదర్ కైండ్ ఆఫ్ డిజిటల్ వాటికి బాగా అడిక్ట్ అయిపోయారు. రియల్ వరల్డ్ లో ఏవైతే ఫిజికల్ గా మనకి ఎంటర్టైన్మెంట్ కావాలనుకున్నారో వాటి గురించి ఈ బోర్డ్ గేమ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇందులో మనకి ఆల్మోస్ట్ 10 to 15 వెరైటీస్ ఉన్నాయి అన్నమాట. కిడ్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు ప్లే చేసేలాగా ఉంటుందండి. మీకు కావాలంటే వీళ్ళ దగ్గర డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాంబోస్ ఉన్నాయి. సెట్ 1, సెట్ 2, సెట్ 3 3 బోర్డ్స్ కలిపి ఒక కాంబో, లేదంటే మీకు 5 గేమ్స్ కావాలన్నా ఒకలాగా, లేదంటే మీకు 10 గేమ్స్ కావాలన్నా కాంబోలో మీకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు అనమాట. అండ్ వీళ్ళ దగ్గర మెయిన్ ఇంకొకటి ఏంటంటే మీకు ఎప్పుడైనా సరే పార్టీస్ కానీ ఈవెంట్స్ కానీ, అండ్ ప్రెసెంట్ జరుగుతున్నది పెళ్లిళ్ళ సీజన్ అండ్ అలాగే ఈవెంట్ సీజన్ చాలా ఉన్నాయి. అండ్ అప్కమింగ్ వచ్చేసి మనకి కార్తీక మాసంలో గార్డెన్ పార్టీస్ కానీ కిటీస్ పార్టీకి కానీ ఇంకా ఎవరికన్నా కావాలన్నా ఇవి గేమ్స్ అన్ని మనకి రెంటల్ బేసిస్ లో అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇవి కాకుండా హోటల్స్, రెస్టారెంట్స్ వీళ్ళకి ఏంటంటే కస్టమర్స్ ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి కానీ, లేదంటే కస్టమర్ కి ఇన్నోవేటివ్ గా కొన్ని కైండ్ ఆఫ్ పజిల్ గేమ్స్ లాగా, లేదంటే గేమ్స్ ప్రొవైడ్ చేసి డిస్కౌంట్స్ ప్రొవైడ్ చేయాలన్నా వాళ్ళకి చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి. సో ఇందులో మీరు ఒక్కొక్క బోర్డ్ అనేది చూడొచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మనకి రోప్ క్లైంబర్. ఇక్కడ బాల్ ని మనం పై వరకు తీసుకెళ్లి సో అలా లాంచ్ చేస్తాం అనమాట. పై వరకు తీసుకెళ్ళిన వాళ్ళు విన్నారు. సో ఇది వచ్చేసి స్లింగ్ క్యారమ్ అనమాట. సో ఇందులో బ్లాక్ కలర్, వైట్ కలర్ ఇలాగా డిఫరెంట్ ఉన్నాయి. సో 2 players అటు, 2 players ఇటు, 4 players అయినా ఆడొచ్చు, లేదంటే 2 players అయినా ఆడొచ్చు. బ్లాక్ అంతా ఒక సైడ్ షిఫ్ట్ అవ్వాలి, లేదంటే వైట్ అంతా ఒక సైడ్ షిఫ్ట్ అవ్వాలి. సో ఇది ఒకటి స్లింగ్ క్యారమ్. అండ్ నెక్స్ట్ ఇంకొక గేమ్ వచ్చేసి మనకి ఇది బ్లాక్ బ్యాలెన్స్. ఇది సింగిల్ ప్లేయర్ నుంచి మల్టీ ప్లేయర్ వరకు యూజ్ చేసుకోవచ్చు. సో ఇందులో మనకి ఇలాగా బ్రిక్స్ పెడతాము. సో మొత్తం ఒకేసారి సింగిల్ ప్లేయర్ ఆడే లెక్కైతే కనుక అన్ని బ్లాక్స్ కలిపి దీని మీద ప్లేస్ అయ్యేలాగా చూడాలి, కింద పడిపోకుండా. అదే డబుల్ ప్లేయర్ అనుకోండి, ఒకటి వాళ్ళు పడుతున్నప్పుడు ఆడొచ్చు, ఇంకొకటి మనం ఇటువైపు పడుతున్నప్పుడు బ్యాలెన్స్ చేయొచ్చు. అలాగే మల్టీ ప్లేయర్ సింగిల్ ఆడొచ్చు, 3 ప్లేయర్ ఆడొచ్చు, 4 players ఆడొచ్చు. నెక్స్ట్ ఇదొకటి వచ్చేసి రోలింగ్ స్లాట్స్. మీకు హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ లో వచ్చేసి ఇక్కడ డిస్కౌంట్ 5% డిస్కౌంట్, లేదంటే 10% డిస్కౌంట్. కిడ్స్ కి ఇలాగా 5 స్టార్ గానీ, క్యాడ్బరీ, డైరీ మిల్క్ గానీ, లేదంటే కిట్ క్యాట్ ఇలాంటి చాక్లెట్స్ ప్లేస్ చేసి వీటిలో రోల్ చేసినప్పుడు అది ఎందులోకి వెళ్తే అది వాళ్ళకి గిఫ్ట్ గా కింద కూడా ఇవ్వచ్చు. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఇది ఒకటి వచ్చేసి అనమాట టిక్ టాక్ టో. సో ఇది ఆల్రెడీ మనం చూసే ఉంటాము. 2 కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఒక్కొక్క బ్యాట్ లో ఒక్కొక్కరు తీసుకొని 2 player గేమ్ అనమాట. సో ఇది ఒకటి అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హుకర్ పికర్ గేమ్ అనమాట. సో ఇది వచ్చేసి లైక్ మనం ఫిషింగ్ చేస్తాం కదా, సో ఆ కైండ్ ఆఫ్ గేమ్ అని. సో ఇందులో మనకి హుక్ ద్వారా ఒకటి పిక్ చేసుకొని 4 ఉన్నాయన్నమాట డైస్ లాగా. సో వీటిలో ప్లేస్ చేయాలి. సో ఇది వచ్చేసి మల్టీ ప్లేయర్ గేమ్. 2 players అయినా ఆడచ్చు, 3 players అయినా ఆడచ్చు, 4 players అయినా ఆడచ్చు. సో ఇది ఒక గేమ్ అనమాట. అండ్ స్లింగ్ క్యారమ్ లో ఇది ఒకటి పెద్దది. సో గిల్లీ ఫండా ఇందులో వచ్చేసి మనం బ్లాక్ ను వచ్చేసి అవతల వైపు వేయాలి. సో 2 players ఆడుతున్నప్పుడు అటువైపు అన్ని ఇటువైపు వచ్చేయడం, ఇటువైపు అన్ని అటువైపు షిఫ్ట్ చేసేలాగా ఆడాలి. ఎవరు విన్నర్ అయితే తక్కువ దాంట్లో సో అది అవుతుంది. సో ఇది వచ్చేసి గిల్లీ ఫండా. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి షటిల్ షూటర్. సో ఇందులో మనకి ఇలాగా షటిల్ కాక్స్ అనేవి వీటి మీద ప్లేస్ చేసి దీని మీద ఇలాగా హిట్ చేసినప్పుడు ఇలాగా హోల్స్ లో పడుతుంది. సో అలా పడినప్పుడు ఎవరైతే ఎక్కువ వేస్తారో దాని కింద మనం విన్నర్ ని అనౌన్స్ చేయొచ్చు. సో ఇలాగా డిఫరెంట్ కైండ్స్ బోర్డ్ గేమ్స్ అనేవి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో కావాలనుకున్న వాళ్ళు మీరు కింద నెంబర్ కి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెట్స్ ఆఫ్ కాంబో డీటెయిల్స్ కానీ, ప్రైస్ డీటెయిల్స్ కానీ మొత్తం షేర్ అవుతుంది. సో ఇలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మన గేమ్ఫ్లిక్స్ కి అండ్ మీ పార్టీస్ కి, ఈవెంట్స్ కి కావాల్సిన వాళ్ళు డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.